హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవ్య డెవలపర్స్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ఈరోజు వచ్చేసి ఇది డూప్లెక్స్ హౌస్ అండి, బీరంగూడలో ఏఆర్ బృందావన్ కాలనీ అండి. మంచి కాలనీ అండి. దీంట్లో డూప్లెక్స్ హౌస్ అండి ఇది. సో కాలనీ వచ్చేసి చాలా డీసెంట్ కాలనీ. మనకు 30 feet రోడ్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట. సో మనకు చాలా చక్కటి ఇల్లు అనమాట ఇది బీరంగూడలో. సో ఎవరికైతే 1,15,00,000 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా సూటబుల్ హౌస్ అండి ఇది. సో మనకు చాలా పెద్ద కార్ పార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే చుట్టూ వెంటిలేషన్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో చూసారు కదా, మనం బైక్ సీట్ ఎన్నైనా పార్క్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాలనీ అండి. ఇది సెమీ గేటెడ్ కమ్యూనిటీ టైప్ అనమాట. సో మనకు పార్క్ అనేది అవైలబుల్ ఉంటుంది. అలాగే కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ప్లస్ చూసారు కదా, ఇది ఎక్సలెంట్ ఇల్లు అండి ఇది. సో ఇది హాల్ అనమాట. సో మనకు చుట్టూ స్పేస్ ఉండడం వల్ల హాల్ అనేది కొంచెం చిన్న వచ్చింది, కాకపోతే చాలా డీసెంట్గా ఉంటుందన్నమాట. సో ఇది మనకు పూజ రూమ్ అండి. సో పూజ రూమ్ కూడా చాలా స్పేసియస్ ఉంది. అలాగే కిచెన్ కూడా చాలా స్పేసియస్ ఉంది అనమాట. ఓవరాల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ ఇల్లు అండి ఇది. సో మెట్ల కింద మనకు చిన్న స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మన కంప్లీట్ ఫాల్ సీలింగ్తో ఇల్లు అయితే వస్తుంది, సెల్ఫ్లతోని. సో వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ అండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి వెస్ట్ ఫేజ్ అండి. 150 గజాల్లో 30/45 ఉంటుంది. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చాము. బ్యాక్ సైడ్ అయితే చాలా స్పేస్ ఉందన్నమాట. సో మనం గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరైతే మనకు మంచి బడ్జెట్లో మంచి ఇల్లు కావాలనుకున్న వాళ్ళు మాత్రము, మంచి వెంటిలేషన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం మనం కాంటాక్ట్ చేయొచ్చు. మన నెంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది. సో ఓవరాల్ వచ్చేసి ఇది 150 గజాల్లో డూప్లెక్స్ హౌస్ అండి. 3 bedroom హౌస్ అనమాట. 3 bedroom 3 వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు కింద ఒక బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ గమనించవచ్చు మనం ఫాల్ సీలింగ్తో. సో దీనికి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది ఇది. సో కింద వచ్చేసి పెద్దవాళ్ళకి మాత్రం ఈజీగా ఉంటుందన్నమాట. సో మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పైన వచ్చేసి మనకు ఈ గ్రానైట్ మా స్టెప్స్ అయితే ఉన్నాయండి. సో పైకి వెళ్దాం మనము. సో పైన వచ్చేసి మనకు 2 bedrooms ఉంటాయండి. ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది, ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో అలాగే మనకు కామన్ వాష్రూమ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి 10/10 ఉంటుంది ఇది. సో గమనించవచ్చు మనం ఫాల్ సీలింగ్ గిట. అలాగే మనకు ఇక్కడ నుంచి చూసినట్లయితే మన వ్యూ అనేది చాలా చక్కగా ఉంటుంది. మనం జూమ్ లైట్స్ వేసుకున్నట్ట చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది అనమాట. సో ఇది అనమాట. సో మనం బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ అనేది ఇండియన్ ఇస్తారు అనమాట. అలాగే 2 bedroomలకు 2 బాత్రూమ్లు అనేది వెస్టర్న్ వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు 15/10 అనేది ఉంటుంది అనమాట, పెద్దగా ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. హ్యాండ్ వాష్ ప్లస్ బాత్రూమ్. ఇది చాలా పెద్దగా ఉంటుంది, చూసారు కదా, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో ఓవరాల్ వచ్చేసి 150 గజాల్లో వెస్ట్ ఫేజ్ అండి ఇది, ఏఆర్ బృందావన్ కాలనీ. సో దీన్ని ఏఆర్ బృందావన్ టీచర్స్ కాలనీ కూడా అంటారు. సో మనం బయటికి వచ్చాము. ఇక్కడ వరండా ఇది 10/10 ఉంటుందండి. వరండా చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇక్కడ మనకు వాటర్ ప్రూఫ్ ఫాల్ సీలింగ్ అయితే గమనించవచ్చు. సో బాల్కనీ నుంచి చూసినట్లయితే వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది మొత్తం కాలనీ అనమాట, విత్ గ్రీనరీ, కంప్లీట్ గ్రీనరీ అనమాట. సో చూశారు కదా, చాలా ఎక్సలెంట్ హౌస్. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే తక్కువ ప్రైస్లో మనకు ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బెస్ట్ సూటబుల్ హౌస్ అండి ఇది. దీని ప్రైస్ వచ్చేసి 1,15,00,000 అండి. ఇది కొంచెం నెగోషియబుల్ అనమాట, మరీ ఎక్కువ కాదు. సో మనం పైకి వచ్చాము. సో పైన చూసారు కదా మీరు. సో కాలనీ మొత్తం గమనించవచ్చు అనమాట. చుట్టూ వచ్చేసి మనకు ఇది మంచి డీసెంట్ కాలనీస్ అనమాట. సో ఓవరాల్ మనకు 30 feet రోడ్ ఉండడం వల్ల మనకు చాలా స్పేసియస్గా అనిపిస్తుంది మొత్తము. సో మీరు కాలనీలు గమనించేట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీస్ అనమాట ఇది బీరంగూడలో. సో ఇదైతే పైనుంచి వ్యూ అండి, చాలా చక్కటి ఇల్లు అనమాట. మీకు ఎవరికైతే ఇల్లు అయితే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ కాంటాక్ట్ చేయొచ్చు. మనం ప్రాపర్టీ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఎక్సలెంట్ ఇల్లు అండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తొందరగా తీసుకోవాలి. దీని పక్కన వచ్చేసి ప్రణీత్ ప్రణవ్ కౌంటీ అనమాట ఇది. ఈ కాలనీ వచ్చేసి ప్రణీత్ ప్రణవ్ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీ అది. సో ఇక్కడ వచ్చేసి ఏఆర్ బృందావన్ కాలనీ. సో పైనుంచి మనం స్పేసియస్ గమనించవచ్చు. చాలా స్పేస్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. చుట్టూ అనేది చాలా స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చినట్లయితే మనము పార్క్ అయితే చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అంటే జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాము.
సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది అక్కడ పార్క్ ఉంటుందండి, టెంపుల్ ప్లస్ పార్క్ అనేది మనకు వాకింగ్ ట్రాక్ లాగా అనమాట. అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్ అనేది జెండా కట్టింది కమ్యూనిటీ హాల్ అయితే ఉంటుందన్నమాట. సో కమ్యూనిటీ హాల్ అనేది పేయబుల్ అనమాట. సో దీని పక్కన సెంథిల్ గ్రీన్ పార్క్ అంటారు ఉంటుంది. సో ఓవరాల్ వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇల్లు అయితే చాలా చక్కటి ఇల్లు. సో మీకు ఎవరికైతే నచ్చినట్లయితే మాత్రం మీరు కంపల్సరీ కాంటాక్ట్ చేయొచ్చు మమ్మల్ని. అలాగే మీ ప్రాపర్టీని కానీ మీరు ఎవరైతే సేల్ చేయాలనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము తక్కువ ప్రైస్లో మీ ప్రాపర్టీని సేల్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఓవరాల్ ఇది మంచి ఇల్లు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.